వెరీ బిగ్ హెల్లో టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదనా మరదల్స్ లిమిట్లెస్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే కాబట్టి. తన కోసం మేము చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసాం, కానీ ఆ సర్ప్రైజెస్కి అతను ఎలా రియాక్ట్ అవుతారా అంటే అతను ఎలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారా లేదా అన్నది కొంచెం టెన్షన్గా ఉంది. ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే అనకాపల్లిలో సినిమా సెలబ్రేషన్స్ అని ఒక మినీ థియేటర్ లాంటిది ఒకటి పెట్టారనమాట, కొత్తగా రీసెంట్గానే పెట్టారు. సో అక్కడ అంటే ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. 30 గిఫ్ట్స్ తన బర్త్డే, సో మేము 30 గిఫ్ట్స్ ప్లాన్ చేసాం అనమాట. గిఫ్ట్స్ అతనికి ఆ మినీ థియేటర్ అంటే ఫ్యామిలీ అందరి ముందు ఆ 30 గిఫ్ట్స్ ఓపెన్ చేయించాలనుకుంటున్నాం. సో ఆ 30 గిఫ్ట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అన్నది మనం వీడియోలో ఇక్కడ నుంచి వెళ్తున్నాం. అంటే ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వెళ్ళి అన్నీ సెట్ చేసి ఉంచారు. సో ఫస్ట్ తిని అక్కడికి తీసుకెళ్ళగానే ఫస్ట్ సర్ప్రైజ్ అదే. సినిమా సెలబ్రేషన్స్ అనేది తనకి కనీసం ఐడియా లేదు. సో మేము ఏమనుకున్నామంటే జస్ట్ నేను తన అంటే మా ఆడపడుచు అంటే తన చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇలా జస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వచ్చేద్దాం. సో తనకి ఇది మాత్రమే తెలుసు, ఈ సినిమా సెలబ్రేషన్స్, ఈ ప్లానింగ్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఏమీ తెలీదు. ఎలా రియాక్ట్ అవుతారా అన్నది మనం వీడియోలో చూద్దాం. వెయిట్ చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ సినిమా సెలబ్రేషన్స్ అనేది ఎక్కడ ఉందంటే అనకాపల్లిలో బెల్లం మార్కెట్ అంటారు కదా, రింగ్ రోడ్, అక్కడ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నది ఒకటి ఉంటుందండి. ఎగ్జాక్ట్గా దాని ఆపోజిట్లోనే ఈ సినిమా సెలబ్రేషన్స్ అన్నది అయితే ఉంది. నేను స్క్రీన్ మీద వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నది ఇస్తానండి. ఒకసారి మీరు వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ యొక్క లొకేషన్ అన్నది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తానండి. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. మేము ఇక్కడ 3 hours స్లాట్స్ అన్న తీసుకున్నామండి. మనకి ఎంత టైం కావాలనుకుంటే అంత టైం వరకు మనం తీసుకోవచ్చు. మేమైతే ఈవినింగ్ 7 to 10 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే డెకరేషన్ ఒకటి మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా మనకైతే తయారు చేసి ఇచ్చేస్తారండి. మనం తెచ్చుకోవాల్సింది ఏంటంటే జస్ట్ కేక్ అండ్ నెక్స్ట్ మనం ఏమైనా ఫుడ్ తింటే ఆ ఫుడ్ అనేది మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు. లేకపోతే వీళ్ళకి మనం చెప్పినా కూడా వాళ్ళు ఫుడ్ అయితే అరేంజ్ చేస్తారు. మేము ఎలా ప్లాన్ చేసామంటే బర్త్డే బాయ్ ఇలా లోపలికి రాగానే వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క విషెస్ అన్నది పెద్ద స్క్రీన్లో వేసి వాడిని సర్ప్రైజ్ చేయాలని అయితే ప్లాన్ చేసాము. మేము ఆల్రెడీ వెళ్ళేవన్నీ క్యాస్టింగ్ అయితే అన్నీ చేసి ఉంచాము రెడీగా. వాళ్ళైతే వచ్చేసారంట, కాల్ చేశారు ఇప్పుడే. సో గెట్ రెడీ ఫర్ ద సర్ప్రైజ్ మూమెంట్. Many more happy returns of days to you. లోపే నిల్చొని అడిగిలు వేస్తుంటే అందరూ ఇలాగా ఎక్కడ పడిపోతాడా అని అందరూ అలా చుట్టూ ప్రజలు పెట్టి అడిగి వేసి అడిగి వేస్తుంటే చక్కగా అడిగి వేసి కూడా ఇంటికి గుర్తు వస్తున్నాయి. అలాంటి మొక్కే అందరూ పెద్దదైతే ఎందుకలా చేసేవాడు నా తెలిసి డాడీ అని కూడా అర్థమై ఉంటుంది. ఈడేట్ ఎలా చేస్తున్నాడు. Wish you many more opportunities of the day. Enjoy the day. సో హ్యాపీనెస్ లో నీకు తోడు ఉంటాను ఉండకపోవచ్చు, కానీ ఈ సారిలో మాత్రం నీకు ఎప్పుడో తోడుంటాను. అంటే బర్త్డేస్ లో ఇంకా ఎన్నో మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సో విషింగ్ యూ ఏ హ్యాపీ 30th birthday. You are the special person in my life. I'm lucky to have you. హ్యాపీ బర్త్డే బికాస్ ఇంకా బోర్డ్ అండ్ సర్ప్రైజెస్ వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఈ ఇయర్ గిఫ్ట్స్ ప్లాన్ చేసింది, ఆ 30 గిఫ్ట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాడు. మా అన్నయ్యకి అయితే డిన్నర్కి వెళ్తున్నాము, మేము ఆల్రెడీ రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తున్నాము, మీరు తొందరగా వచ్చేయని చెప్పేసి అయితే మేము కాల్ చేసి చెప్పాము.
సడన్గా ఒక్కసారి వదిన ఇక్కడికి తీసుకొని రాగానే బ్లైండ్ ఫోల్డెడ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఎలాగ ఇదంతా అని చెప్పి షాక్ అయ్యాడు కాసేపు అయితే. బట్ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ విషెస్ అన్నీ చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ది బెస్ట్ మూమెంట్ అనే చెప్పొచ్చు వాడికి అది. నెక్స్ట్ అలాగే వదిన వాడి 30th బర్త్డే కాబట్టి 30 సర్ప్రైజ్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేసింది. ఆ పూర్తి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో రాబోతుందండి. ఏం గిఫ్ట్స్, అవి గిఫ్ట్స్ అన్నవి ఎక్కడెక్కడ తీసుకున్నాము, ఎక్కడెక్కడ కస్టమైజ్ చేయించాము, అవన్నీ కూడా క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాము. సో ఇంకా మన పేరెంట్స్కి మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తాం కదండి. ఎగ్జాక్ట్లీ చూసారా, ఇది మా సునీల్ అన్నయ్య ఫస్ట్ బర్త్డే పిక్ అనమాట. మమ్మీ డాడీ పక్కన ఉండి సునీల్ అన్నయ్య మిడిల్లో ఉన్నాడు కదా. సో ఇప్పుడు చూస్తే ఎంత పెద్దవాడు అయిపోయాడు, 30 years అయిపోయిందని చెప్పి మా డాడీ గారు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా వాడికైతే అందించారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో. అలాగే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళే సజెస్ట్ చేశారు, ఓకే ఈ ప్లేస్కి వెళ్దాము బాగుంటుంది, ఫ్యామిలీ వాళ్ళందరితోటి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పి అన్నయ్య ఫ్రెండ్స్ అయితే మాకు సజెస్ట్ చేశారు. సో థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. వాడి బర్త్డే రోజు ఏంటంటే రోజ్ డే. మనకి వ్యాలంటైన్స్ డే వీక్ అంతా సపరేట్ డేస్ ఉంటాయి కదా, అందులోని వాడు బర్త్డేకి వచ్చింది ఏంటంటే రోజ్ డే అనమాట. అందుకని వాడి కోసమని స్పెషల్గా మా వదిన రోజ్ తెప్పించి వాడికి అయితే ప్రజెంట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మా ఫాదర్కి అయితే ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నవి అయితే అస్సలు ఇష్టం ఉండవండి. ఎందుకు ఇలాంటివి చేసి ఆర్టిఫిషియల్ హ్యాపీనెస్ కోసం డబ్బులు వేస్ట్ చేసి ఇదంతా చేసే బదులు ఒక 5గురిని ఆకలితో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కడుపు నిండా అన్నం పెట్టి చూడండి, వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూస్తే మనకి నిజమైన హ్యాపీనెస్ అంటే ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకని మా ఫ్యామిలీలో ఎలాంటి అకేషన్ అయినా, ఎవరి బర్త్డే అయినా, ఎవరి మ్యారేజ్ డే అయినా, ఎలాంటి ఈవెంట్ వచ్చినా కూడా ఆ రోజు నైట్కి ఖచ్చితంగా రోడ్డు సైడ్ మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. ముసలి వాళ్ళు, ఆకులతో పడుకుని పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ముఖ్యంగా అనకాపల్లిలో శారదా బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద అయితే మనకి చాలా అంటే చాలామంది కనిపిస్తారు. ఆకలితో ఉన్నవాళ్ళు, ఎవరైనా పెడితే బాగుండు అని ఎదురు చూసిన వాళ్ళైతే చాలామంది అయితే ఉంటారండి. మేము ప్రతి అకేషన్కి అయితే అక్కడికి వెళ్ళి ఇంట్లోనే స్వయంగా మా చేతులతోటే తయారు చేసిన ఫుడ్ తీసుకువెళ్ళి వాళ్ళకి అందిస్తూ ఉంటాం అక్కడ ఉన్న వాళ్ళకి. నిజంగా మనం ఇలాంటి సెలబ్రేట్ చేసే డబ్బులు ఖర్చు పెట్టి ఈ హ్యాపీనెస్ కంట అలాంటి వాళ్ళ కళ్ళలో చూసిన హ్యాపీనెస్ అన్నది, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అన్నవైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా లైఫ్లో. నిజంగా అనిపిస్తుంది. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసం చెప్పుకుంటారు. బట్ ఒక్కొక్కసారి ఇలాంటి హ్యాపీనెస్ కూడా కావాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు పార్టీస్ ఇస్తూ ఉంటారు, మనం తిరిగి వాళ్ళకి పార్టీస్ ఇవ్వాలి కదా. అందుకని 30th బర్త్డే కాబట్టి ఏదైనా స్పెషల్గా ఉండాలని చెప్పి ఇదైతే ప్లాన్ చేసింది వదిన. నెక్స్ట్ ఇది అంతా అయిపోయిన తర్వాత మేము వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేసేదంతా రావడం అయితే జరిగింది. సాంగ్ ఏమీ రావట్లేదు, వీళ్ళేంటి ఇలా డ్యాన్స్ చేసేసుకుంటున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా వీడియోలో అయితే సాంగ్ అన్నది పెట్టకూడదండి, మ్యూట్ చేసేయాలి, లేకపోతే కాపీరైట్ మనకి క్లెయిమ్స్ అయితే ఇచ్చేస్తారు యూట్యూబ్ వాళ్ళు. అందుకని చెప్పి మేము సాంగ్ కట్ చేసేసాము. బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, వీడియో సాంగ్స్ అయితే మేము పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ అయితే వేసేసుకున్నామండి. ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాము. నెక్స్ట్ అలాగే మేము ఫుడ్ అయితే తెప్పించుకున్నామండి బయట నుంచి. అది ఎక్కడి నుంచి అంటే సిరి రెస్టారెంట్. మనకి సినిమా సెలబ్రేషన్స్ దగ్గరలోనే ఉంటుంది సిరి రెస్టారెంట్ అనేది. అనకాపల్లిలో కుండ బిర్యానీ ఫేమస్ ఎక్కడ అంటే ఎవరైనా చెప్తారు సిరి రెస్టారెంట్ అని. సో అక్కడి నుంచి అయితే మేము